పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. రాజకీయ వేధింపులు మానుకోవాలి. సిఐటియు డిమాండ్. బాధితులకు న్యాయం జరుగుతుందని నమ్మకం కలిగించాలి. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్. తస్మా జాగ్రత్త, ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ దగ్ధం. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుతుంది. ఐదేళ్ల తర్వాత కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక కేటాయింపులు. ఈ నెల 25, 26వ తేదీలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డ కన్నపల్లి ప్రాజెక్టు సందర్శన. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి కుప్పం నియోజకవర్గం 4 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు గుడిపల్లి మండలం గుత్తర్లపల్లి గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంగళ వాయిద్యాలతో, బాణసంచా వేడుకలతో పూల వర్షం కురిపిస్తూ మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామానికి చెందిన వెంకటాచలం, తోట భాస్కర్లు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా భువనేశ్వరి ఇచ్చిన మాట ప్రకారం తమ మండలానికి చెందిన కంచు బందర్లపల్లి గ్రామాన్ని దత్తత తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎన్నికల ఫలితాలు ముగిసిన వెంటనే ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున తమ గ్రామాన్ని దత్తత తీసుకునేలా చంద్రబాబుకు భారీ మెజార్టీ అందించాలని సాయశక్తులా కృషి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులతో పాటు గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి సాయన్న గారు కూడా కరెక్ట్గా కనీసం 4 రోజుల ముందు, అంటే ఒక సంవత్సరం 4 రోజులు తక్కువ, ఒకటే సంవత్సరం లోపల ఇద్దరు మరణించినారు. ఒక యువ శాసనసభ్యురాలుగా హైదరాబాద్ సంబంధించినటువంటి నగర అభివృద్ధిలో ఉన్నటువంటి ఒక 15 మంది శాసనసభ్యుల్లో తను కూడా ఒక పాత్ర వహించి ఈ హైదరాబాద్ సంబంధించిన అభివృద్ధికి ఒక భాగస్వామిగా ఈ యొక్క యువ శాసనసభ్యురాలుగా ఉంటుందని ఆశించాం. కానీ ఆకస్మికంగా జరిగిన, ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన, మిగతా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా విధి వెంటాడినట్టుగా 2-3 ప్రమాదాల నుంచి బయటపడి చివరికి రోడ్డు ప్రమాదం లోపల మృతి చెందినటువంటి పరిస్థితి దృష్ట్యా మరి వారి మరణం మనందరికీ కూడా తీరలోటు. వారి కుటుంబ సభ్యులకైతే మరి సాయన్న గారు కానీ మిగతా ఇవన్నీ కుటుంబంలో జరిగిన పరిణామాల పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను. ఈ నెల 25, 26వ తేదీలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డ కన్నపల్లి ప్రాజెక్టు సందర్శన చేయాలని నిర్ణయం తీసుకున్నామని హరీష్ రావు అన్నారు. 25వ తేదీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం 25వ తేదీ మధ్యాహ్నం బయలుదేరి 25, 26వ తేదీలు 2 రోజులు మేడిగడ్డ కన్నేపల్లి ప్రాజెక్టు సందర్శన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా గోదావరిలో నీటి ప్రవాహం ఉంది. ఈ పరిస్థితుల్లో కన్నేపల్లి పంపులు ఆపరేట్ చేసి మరి రైతాంగానికి సాగునీరు అందించే అవకాశం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి వల్ల రాష్ట్రంలో రైతాంగం నష్టపోతూ ఉన్నారు. దీన్ని ఎక్స్పోజ్ చేయాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని తక్షణమే నారా భువనేశ్వరికి కుప్పం టీడీపీ నేతలు ఘన స్వాగతం. కర్ణాటక, ఏపీ సరిహద్దు ప్రాంతానికి చేరుకున్న శ్రీమతి నారా భువనేశ్వరి భువనమ్మకు ఘన స్వాగతం పలికిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు. కెంపాపురం బోర్డర్ ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకున్న టీడీపీ శ్రేణులు ఒక్కొక్కరిని పలకరిస్తూ ముందుకు సాగుతున్న భువనేశ్వరి వెంట కుప్పంకు బయలుదేరిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు. మరి కాసేపట్లో కుప్పం నియోజకవర్గానికి చేరుకోనున్న భువనేశ్వరి.
రాష్ట్ర ప్రజలు కానీ ఆడబిడ్డలు కానీ ప్రతి ఒక్కరు బయటకు వచ్చి పోరాడారంటే మీ అందరికీ ఆయన నాయకత్వం మీద ఉండే నమ్మకం భరోసా మీ అందరికీ. అట్లానే కుప్పం ప్రజలు కూడా గ్రామం ఏర్పాటు చేసుకున్నాం. ఇంత అద్భుతంగా వచ్చి ఇంత అపూర్వ స్వాగతం పలికిన తెలుగు మన కుప్పం ముద్దుబిడ్డ, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన అన్న నందమూరి తారక రామారావు గారి బిడ్డ మన అమ్మ నారా భువనేశ్వరం ఈరోజు కుప్పం నియోజకవర్గానికి ముఖ్యమంత్రిగా చేయొచ్చు, వాళ్ళే గెలుస్తారని. కానీ మన భారతదేశం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వాతంత్రం ఉన్న రాజ్యం దేశం. అట్లాంటి దేశంలో అట్లాంటి ప్రజల్ని స్వేచ్ఛ లేకుండా మాట్లాడటానికి కానీ దేనికి కానీ భయంతో వాళ్ళని భయపట్టించి వాళ్ళని ముందుకు తీసుకెళ్లకుండా వాళ్ళు కావాల్సిన అరాచకాలు చేసి మిమ్మల్ని భయపెట్టించారు. కానీ ప్రజలు అదే స్వాతంత్ర ఉద్యమం అంటే నెమ్మదిగా వాళ్ళు వచ్చి ఎవరితో ఏమి చెప్పకుండా మీ ఓటుతో వై నాట్ 75 అనే వాళ్ళని కిందకి దించి మీ ప్రజల ప్రభుత్వం అనేది మీరు తీసుకొచ్చారు. భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రం ఏంటి అనేది మీరు చూపించారు. అది మన ఆంధ్రప్రదేశ్ ప్రజల గొప్పదనం అంటాను. తర్వాత నేను నిజం గెలవాలి అనే ఆ ప్రోగ్రాం నేను చేపట్టినప్పుడు, నేను కుప్పంకి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం, ప్రేమ, ఆదరణ నేను ఎప్పుడు మర్చిపోలేను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానంటే అది మీరు నాకు ఇచ్చిన ప్రేమ, నాకు ఇచ్చిన ధైర్యం. నేను ఇట్లా మీ ముందుకు వచ్చాను. గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్లో భాగంగా ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కూడా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించిందని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఐపీఎస్ తెలిపారు. ఆగస్టులో వైద్య పరీక్షలను ప్రారంభించి వారి హెల్త్ ప్రొఫైల్స్ని రూపొందించేలా సంస్థ ప్లాన్ చేస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళ భవన్లో మంగళవారం రాష్ట్ర స్థాయి హెల్త్ వాలంటీర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఐపీఎస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ చేయని విధంగా ఆర్టీసీలోని ప్రతి ఒక్క ఉద్యోగికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్ ప్రొఫైల్స్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గుత్తర్లపల్లి గ్రామంలో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక మహిళలను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కుప్పం ప్రజలు 8 పర్యాయాలుగా చంద్రబాబును ఎమ్మెల్యేగా గెలిపించుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా ఆమె కుప్పం నియోజకవర్గం ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
కుప్పం ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటామని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశారని పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, మండల కన్వీనర్ బాబు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన కస్తూర్బా కాలేజీలో మొదటి స్థానంలో నిలిచిన పుష్పలత కనమనపల్లి అనే అమ్మాయికి భగత్ సింగ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆమె యొక్క ఎడ్యుకేషన్ ఫస్ట్ అవడానికి ప్రోత్సాహకరంగా ఆ చారిటబుల్ ట్రస్ట్ తరఫున భాస్కర్ వాళ్ళ మిత్ర బృందం అంతా 5,000 రూపాయల నగదు బహుమతి అమ్మగారి చేతుల మీదుగా అందిస్తున్నారు. దయచేసి అందరూ ఎంకరేజ్ చేయండి ఇలాంటి పిల్లల్ని. చప్పట్లతో పాపను ఆశీర్వదించండి. చప్పట్లు కొట్టండి. చప్పట్లతో భాస్కర్ రైలుగా వెనక్కెళ్ళవా? గ్రామ వాళ్ళు ఇంకెవరు ఉండారన్నమ్మా ప్లీజ్. ముందు గ్రామస్తులకు ప్రాధాన్యత ఇవ్వండి దయచేసి. అయిపోయింది కదమ్మా ప్లీజ్. మీరు మా ఊరిని దత్తు తీసుకోవాలని కొంచెంలో తక్కువైంది. ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే నెక్స్ట్ ఇయర్ మీరు మా ఊరినే నెక్స్ట్ ఎలక్షన్స్ లో మా ఊరినే దత్తత తీసుకునేలాగా ట్రై చేస్తాము. దయచేసి మా సమస్యలను పరిష్కరించండి. మా ఊరిది మీరు దయచేసి దాన్ని చూసి మా సమస్యలను పరిష్కరించాలని. ఒక్కసారి మేడం, మన ఊర్లో ఒక లేడీస్ చాలా మంది అడుగుతున్నారు, ఒక్కసారి ఒక ఫోటో ఇస్తే బాగుంటుంది. ఒక్క ఫోటో మేడం ప్లీజ్. మేడం ఒకే నిమిషం మేడం. వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా ఎంత మద్యం ఇచ్చినా కూడా మేడం శ్రీకాంత్ సారు సురేష్ సారు మా గ్రామంలో పర్యటించినారు మేడం. అది కూడా రీజన్ మా పార్టీ ప్రెసిడెంట్ బాబు సార్ కూడా ఒక నిమిషం అంబేద్కర్ వీళ్ళు సురేష్ సారు 2-3 సార్లు పర్యటించారు మేడం. మళ్ళీ శ్రీకాంత్ సార్ కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు మేడం. వీళ్ళిద్దరి వల్లనే మా ఊర్లో ఇంత పర్సెంటేజ్ వచ్చేకి. ఇంకొకటి మా ఊరు కార్యకర్తలంతా ఒకే మాట మీద నిలబడ్డాం, అందరూ కలిసికట్టుగా ప్రయత్నించాం మేడం. నెక్స్ట్ ఎలక్షన్ లో మేడం 100% చెప్తా ఉన్నాము, గుత్తార్లపల్లి గ్రామంలో 100% కొట్టి చూపిస్తాం మేడం. మా ఊరిని మీరే దత్తత తీసుకోవాలి, మా ఊరు ఇంకా మీరు డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాం మేడం. రామగుండం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో మతి భ్రమించినట్లు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు చూసి మతి భ్రమించింది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ రైతులు తీసుకున్న రుణాన్ని మాఫీ చేస్తానని 20-25 50,000 దఫాలుగా ఇస్తే రైతులు తీసుకున్న రుణానికి కేవలం వడ్డీకే సరిపోయిందని వ్యాఖ్యానించారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారి కుటుంబంలో విషాదం ఘటనలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ వరంగల్లో చేసిన డిక్లరేషన్ ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని నెల రోజులు ముందుగానే రుణమాఫీ చేయడంతో టీఆర్ఎస్ నాయకులకు పిచ్చిలేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని
కార్పొరేటర్ మహంకాళి స్వామి ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో మహంకాళి స్వామితో పాటు కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డబ్బులు సరిపోయినాయి. ఈరోజు ఎంతో మంది రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళ కుటుంబాలు రోడ్డు పాలైతే కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ ప్రకారం ఖచ్చితంగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలనే సంకల్పంతో ఈరోజు ఆగస్టు 15 తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి నెల రోజుల ముందే ఏకకాలంలో రుణమాఫీ చేస్తే ఈ టీఆర్ఎస్ నాయకులకు పిచ్చి లేచినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి 2 లక్షల రుణమాఫీ చేస్తే తప్ప మరొకసారి రైతుల దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం పని లేక 2 లక్షలు ఒకటేసారి రుణమాఫీ చేసిరు, మీరు తీసుకోకుండానే అన్న రైతులకు చెప్పండి. ఎందుకు చేస్తారు, వీళ్ళకేం పని లేక చేస్తున్నారు అని రైతులకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా 2 లక్షలు రుణమాఫీ ఇస్తా ఉన్నారో అది మంచి పద్ధతి కాదు. మేము ఏదైతే 5,000, 10,000, 20,000 ఇచ్చినామో టీఆర్ఎస్ వాళ్ళము, కాంగ్రెస్ వాళ్ళను కూడా అట్లనే ఇవ్వమని చెప్పండి. మేము మాట ఇచ్చిన వాగ్దానాలను తప్పుతాను అంట. 2018 ఎన్నికల్లో కేసీఆర్ రామగుండం నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇక్కడ నిరుద్యోగ భృతి ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉంటే అంతమంది కూడా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పేసి స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రకటించారు. 10 సంవత్సరాల కాలం ఈ రాష్ట్రాన్ని అధికారికంగా పాలించారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని ఒక్కసారని అడిగిన ఆయన చంద్రబాబును పోవుడు కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి సెల్ఫీలు దిగచ్చి ఇప్పుడే కేటీఆర్ని కలిసినా ఇప్పుడే కేసీఆర్ని కలిసినాను కానీ ఒక్క రోజన్నా ఎందుకు నిరుద్యోగ భృతి ఇస్తలేవని అడిగినావా అంటే అప్పుడు మతిగిట భ్రమించిందా? మరి ఎందుకు అడగలేదు? గ్రామము వెళ్లి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గ్రామం వెళ్లి అక్కడున్న రైతులందరినీ కూర్చుండబెట్టి మాట్లాడి బ్యాంకర్లందరితోటి కూడా మొన్న ఆదివారం కూడా బ్యాంకర్లతోటి ఫోన్లో మాట్లాడి కూడా ఎవరికైతే రుణమాఫీ ఎవరన్నా తప్పిదారి వాళ్ళ పేరు మిస్ అయితే వాళ్ళు కూడా వెంటనే వచ్చి ఆ బ్యాంకర్లందరూ కూడా ప్రభుత్వానికి ఏఈఓల ద్వారా పంపించాలని ప్రతి గ్రామం తిరిగి చెప్పిన వ్యక్తి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు. మీరు ఏం చేస్తున్నా? ఏది పడితే అదే మాట్లాడేందుకు, ఇష్టం వచ్చినట్టు చేసేందుకు ఇక్కడికి వచ్చి లేనిపోని అన్ని ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు. పాపం ఈ చందర్ అనే వ్యక్తికి అధికారం కోల్పోగానే మతి భ్రమించి ఏది పడితే అది మాట్లాడి కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చెవాకులు వెళ్తా ఉన్నాడు. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడద్దు. ప్రభుత్వానికి ప్రజలకు జవాబుదారీగా ఉండేది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే కాకుండా వాళ్ళకి ఏం అవసరం ఉన్నాయి, వాళ్ళకు చేయవలసిన పనులు ఏమున్నది అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానానికన్నా 10 పనులు ఎక్కువ చేసి ప్రజల మన్ననలు పొందేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నది. మీకు చేతనైతే లేదు. 10 ఏళ్లు ప్రజలను పాలించి చేతగాక ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించి 7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు కనుకనే ఈ రోజు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోమని చెప్పేసి ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుకు అనుగుణంగా మీరు ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే వాటి తరఫున పోరాటం చేయండి. కానీ అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద ఇక్కడ ఉన్న కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి నిధులు కేటాయించిన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి అధిక ప్రాధాన్యతను కల్పిస్తూ నిధులు కేటాయించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులు రాబడడంలో పూర్తిగా విఫలమయ్యారు. 2014-2019 మధ్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రిగా 15,000 కోట్లు ఖర్చు చేసి నూతన రాజధాని నిర్మాణ పనులను చేపట్టగా దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని నాశనం చేశాడు. 3 రాజధానులంటూ రాష్ట్రాన్ని ముక్కలు చేసే ప్రయత్నానికి నాంది పలికి రాష్ట్రానికి రాజధాని లేకుండా వేసిన నీచుడు జగన్మోహన్ రెడ్డి. అలాగే 72% పూర్తయిన పోలవరం ప్రాజెక్టును రిటెండర్ల పేరుతో మిగిలిపోయిన పనులను చేయకుండా కాఫర్ డ్యాం కొట్టుకొని పోయే పరిస్థితి చేర్చాడు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణం కోసం కేంద్రం అన్ని విధాల సహకారం అందిస్తుందని తెలియజేసినందున, అలాగే కర్నూలు జిల్లా ఓర్వకల్లును ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధి చేస్తామని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఏర్పడినందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయి. చంద్రబాబును అడుగుపెట్టిన వెంటనే ఆంధ్రప్రదేశ్కు వర్షాలు సకాలంలో పడడం ఈరోజు చూస్తుంటే అన్నీ శుభసూచకాలే. చంద్రబాబు ఇవాళ విజయం సాధించారు, ప్రజలందరూ ఆశీర్వదించారు. కాబట్టి ఇంకా రాష్ట్రం బ్రహ్మాండంగా బంగారు బాటలు నడిచేదానికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతూ ఉంది. ఇటు జనసేన కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ ఈ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథంగా గెలిపించారు. కాబట్టి చంద్రబాబు ప్రత్యేకంగా 40 రోజులు కావస్తూ ఉంది. ఈ 40 రోజులు ఎంత సాధించాడో ప్రజలందరికీ తెలుసు. ఇదే కాదు, ఇంకా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయి నవ్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ను బ్రహ్మాండంగా రూపురేఖలు దిద్ది ప్రతి నగరాన్ని ఇలా ఇది ఒక్కటే కాదు, అమరావతి కాదు, ఏదైతే వైజాగ్ కానీ పెద్ద పెద్ద నగరాలన్నీ కూడా రూపురేఖలు దిద్ది ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు తెచ్చాలని బంగారు బాటల్లో తీసుకుపోతారని ప్రజలంతా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పరిశ్రమలు ఎక్కువ తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని 15,000 కోట్లు ప్రత్యేకంగా ఈరోజు ఇచ్చినందుకు, నిధులు ఇచ్చినందుకు ప్రధానమంత్రి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలం రాంపురం గ్రామంలో చిన్నకారు రైతు భూమిని కొందరు ఆక్రమించారు. తన భూమిని ఇప్పించాలంటూ కలెక్టర్ ఆఫీస్ నందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేసుకున్న రైతు విషయం తెలుసుకొని మాజీ పార్లమెంట్ సభ్యులు విహెచ్ హనుమంతరావు, నడిగూడెం మండలం ఎంఆర్ఓ హేమమాలిని గారిని మరియు ఆర్ఐ గోపాలకృష్ణ, ఎస్ఐ అజయ్ గారితో మాట్లాడి వారి సమస్యను పరిష్కరించడం జరిగింది. సూర్యాపేటలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పైడి రామలింగయ్య యాదవ్ గారు పాల్గొనడం జరిగింది. 2 ఎకరాల 20 కుంటలు ఉన్నది ఇక అయిపోయి చేయగలుపు ఊకే ఇక సావుకి పోలీసు వాళ్ళు ఏమనవుతున్నా ఇల్లను గరీబ్ వాళ్ళు ఎక్కలో పోయేసి మన మీ మామ పేరేంటే, నీ పేరేంటి రాసుకో, రాసుకో. నీ మొబైల్ పేరేంటి? ఎన్టీ రామారావు పటేల్ పట్వారీలో తీసినాక ఈ లొల్లి స్టార్ట్ అయింది. అంతకుముందు పటేల్ ఊర్లో ఉంటుండే, పట్వారీ ఉంటుండే, ఎవరి భూమి ఆడుకుంటుండే. పటేల్ పట్వారీ తీసేసిన తర్వాత ఎంఆర్ఓలను వేసిన తర్వాత ఎంఆర్ఓ కేమ్ ఫర్ టైమింగ్ 2 years 3 years వస్తాడు. ఇక అప్పుడు ఎవరికి వచ్చింది వాడు చేసేసుకున్నాడు. ఇక అంతర్రాష్ట్ర సరిహద్దు శ్రీవంచ బ్రిడ్జ్ మరియు అర్జున్ గుట్ట పెర్రీ పాయింట్ను సందర్శించి ప్రాణహిత వరద ఉధృతి పరిశీలించిన పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రాణహిత వరదల వలన తలెత్తిన పరిస్థితులను పర్యవేక్షించి పరివాహక ప్రాంతం చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయి, ఎలాంటి అవసరమైన సహాయ చర్యలు అందించేందుకు తెలుసుకోవడం కోసం ఈ ప్రాంతాలను సందర్శించినట్లు తెలిపారు. వరదల వలన ఇబ్బంది ఏర్పడిన సమయంలో రక్షణ చర్యలు చేపట్టేందుకు వెంటనే స్పందించి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడడం కోసం శిక్షణ పొందిన సిబ్బందితో పాటు ఒక వాటర్ బోట్, వివిధ రక్షణ పరికరాల ద్వారా కూడిన DDRF పోలీస్ టీం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. స్ప్రేయింగ్ చేసి అన్నీ అయిపోయినాయి, ఇంకా ఇప్పుడు పోయినాయి. కొంచెం మళ్ళీ పెట్టుకోవాలి వల్ల మళ్ళీ ఇంత ఖర్చు వస్తుంది. మళ్ళీ కూడా దసరా ముందు ఒకసారి చాలా సూర్యగుండాలు చాలా ఫాస్ట్గా పోతున్నాయి. పెద్దలు చూస్తున్నారు లేదా అంటే సైడ్కి ఇట్లా కనపడుతుంది. ఫ్లో కూడా ఎక్కువ సౌండ్ చెన్నూరులో పెట్టి ఎక్కడన్నా ఇట్లనే విలేజ్ కట్ ఆఫ్ అయ్యి మెడికల్ ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే. ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రాణహితలో వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ అవుతుంది రోజు రోజుకి. ఒక్కోసారి లెవెల్స్ దాటుతున్నాయి. అలాగే ఈ ఎక్కడైతే పరివాహక ప్రాంతం ఉందో దాంట్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నీ ఎంతవరకు సేఫ్గా ఉన్నాయి, తర్వాత మనము ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది,
ఒకవేళ ఇన్ కేసు ఏదైనా ఎవరైనా చిక్కుకొని పోతే వాటర్లో ఆర్ ఏదైనా ప్రాణాపాయం స్థితిలో ఉంటే మన యొక్క ఎన్డీఆర్ఎఫ్ టీమ్ డిడిఆర్ఎఫ్ ఆల్రెడీ మేము ఇంతకుముందు మీకు తెలుసు ఒక 1 month కింద బిఫోర్ వర్షాలు రాకన ముందే ఒక డెమో చేసుకొని రెడీగా పెట్టుకున్నాం. వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడున్న టీం అంతా వాళ్ళందరూ ఎక్స్పర్ట్గా ఉన్నారు. తర్వాత మనకు ఎక్విప్మెంట్ కూడా వచ్చింది, బోట్ వచ్చింది, దాని తర్వాత లైఫ్ జాకెట్స్, తర్వాత కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఉంది. ఇన్ కేసు ఎవరన్నా ఇట్లాంటి స్టాండర్డ్ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళని రెస్క్యూ చేయడానికి వీఆర్ రెడీ. అండ్ దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ఫ్లో ఎట్లా ఉంది, దాని తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎట్లా ఉన్నాయి వాళ్ళ యొక్క పరిస్థితిని చూడడానికి ఇక్కడ సర్వేకి రావడం జరిగింది. అలాంగ్ విత్ మై డీసీపీ భాస్కర్ అండ్ అడిషనల్ డీసీపీ రాజు గారు, అందరూ మా టీం అంతా. సో ఫార్ అయితే మనకు ఏమీ ఇబ్బంది లేదు, ఇప్పటికి ఎలాంటి సిచ్యువేషన్స్ మనకు తారసపడలేదు. బట్ కొన్ని విలేజెస్ మాత్రం కాజ్వేస్ కట్ అయిపోయి ట్రాన్స్పోర్టేషన్ ఈదర్ వే ఆగిపోయింది. బట్ వాళ్ళకి వేరే ఆల్టర్నేట్ రూట్ మాత్రం అన్నిటికీ ఉంది. బట్ ఇట్ ఈస్ వెరీ లాంగ్ డిస్టెన్స్ ఆల్టర్నేటివ్ ఉంది. బట్ వేరెవర్ ఎక్కడైతే ఇష్యూస్ వాటర్ ఫ్లో అయిపోయి పబ్లిక్ లోపలికి వెంచర్ చేయకుండా మా డిపార్ట్మెంట్ అంతా కానిస్టేబుల్స్, తర్వాత హోమ్ గార్డ్స్, ఈ సైజ్ తను కంటిన్యూస్ మానిటర్లో ఉన్నారు ఆ విలేజెస్ అన్నీ చూసుకుంటూ. సో ఫార్ సో గుడ్. పబ్లిక్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి వాటర్ చూడడానికి కానీ అడ్వెంచర్ చేయడానికి కానీ అట్లాంటిది ఏదో టూరిస్ట్ దాంట్లో అట్లా వచ్చేసి స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది, దూరంగా ఉండాలి. ఆల్మోస్ట్ అవసరమైతే తప్ప బయటికి వెళ్ళరాదు, ఎందుకంటే మళ్ళీ క్లౌడ్ బస్ట్ కావే ఛాన్స్ ఉంది కాబట్టి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.